సత్యం ధర్మం న్యూస్ కి స్వాగతం. కాశీబుగ్గలోని రాష్ట్ర పన్నుల శాఖ కార్యాలయంలో ఏసీబీ రైడ్స్. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ కమిషనర్ రాష్ట్ర పన్నుల శాఖ కార్యాలయంలో ఏసీబీ రైడ్స్ కలకలం రేపాయి. కాశీబుగ్గలోని గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ ఆఫీసర్ జీఎస్టీఓ ఎన్ కిషోర్ కుమార్ తన కార్యాలయంలో పలాసలోని ఓ జీడిపప్పు వ్యాపారి వద్ద నుంచి ₹1,00,000 లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పలాసకు చెందిన ఓ జీడిపప్పు వ్యాపారి అదనంగా చెల్లించిన 14 లక్షలు ట్యాక్స్ డబ్బులివ్వాలని కాశీబుగ్గలోని జీఎస్టీ కమిషనర్ కార్యాలయానికి వెళ్లారు. జీఎస్టీ ఆఫీసర్ ఎన్ కిషోర్ కుమార్ ను సంప్రదించారు. ప్రభుత్వానికి మీరే బకాయి పడ్డారని ₹1,50,000 లంచంగా ఇస్తే బకాయి పడ్డ సొమ్ము క్లియర్ చేస్తానని కిషోర్ చెప్పడంతో సదరు జీడిపప్పు వ్యాపారి కంగుతిన్నారు. ₹1,00,000 ఇవ్వటానికి జీఎస్టీ ఆఫీసర్ కిషోర్ తో బేరం కుదుర్చుకున్న బాధిత వ్యాపారి లంచం ఇవ్వటం ఇష్టం లేక ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ అధికారుల సూచన మేరకు జీఎస్టీ ఆఫీసర్ నోక కిషోర్ కుమార్లకు లంచం సొమ్ము ₹1,00,000 బుధవారం సాయంత్రం వ్యాపారి ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ బీవీ రమణమూర్తి సిబ్బందితో కలిసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. లంచం సొమ్ము ₹1,00,000 స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఏసీబీ డీఎస్పీ బీవీ రమణమూర్తి జీఎస్టీ అధికారి నోక కిషోర్ కుమార్ జీడిపప్పు వ్యాపారికి రిటర్న్స్ చెల్లించకుండా లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా పట్టుకున్నామన్నారు. నిందితుడిని రేపు విశాఖలోని ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ రమణమూర్తి వెల్లడించారు. పలాస కాశీబుగ్గ ప్రాంతానికి చెందిన ఒక క్యాషూ ట్రేడర్, అతనికి ఎంచమేమో అతను ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే అతను ఎక్సెస్ గవర్నమెంట్కి పే చేశాడు, నాకు అమౌంట్ గవర్నమెంట్ నుంచి రావాల్సి ఉంటుందని చెప్పి ఆయన ఆఫీస్కి అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆఫీస్కి అప్రోచ్ అవ్వడం జరిగిన తర్వాత ఇక్కడ ఉన్న సిటీఓ గారు ఏమంటారంటే, గవర్నమెంట్ నుంచి నిధి రావడం కాదు, నువ్వే గవర్నమెంట్ కట్టాలేమో ఒకసారి వెరిఫై చేయి, అది చూడు అని అనేది చెప్పడం జరిగిన తర్వాత మళ్ళీ అదే రోజు ఏసీటీఓ గారికి కూడా కలవడం జరిగింది కిషోర్ గారిని. కిషోర్ గారు ఏం చెప్పారంటే, బాబు నువ్వే మరి కట్టాల్సి ఉంటుందేమో, ఒక పని చేయి, ఒక ఇనీషియల్గా ఒక ₹1,50,000 పట్టురా, అంటే ₹1,50,000 నాకెక్కడ, నేను ఎక్కడ తీసుకొస్తాను, నాకే గవర్నమెంట్ నుంచి రావాలని, నేను డబ్బులు వస్తుంది, నేనే లాస్లో ఉన్నా, నాకే రావాలని చెప్పి నేను ఇస్తే మీరేం చేయమో నాకు డబ్బులు ఇవ్వమంటున్నారు, ఏదైనా ఉంటే నోటీస్ ఇవ్వండి, నేను అటెండ్ అవుతాను, ఏమన్నా ఉంటే అదేం లేదు, నువ్వు డబ్బులు ఇస్తే లంచంగా డబ్బులు ఇస్తే నీకు నీ ఇష్యూ సెటిల్ అవుతుంది, లేకపోతే సెటిల్ అవ్వదు అని చెప్పడం జరిగింది. లంచం యాక్చువల్గా ఇతనికే రావాల్సి ఉంటే డబ్బులు, పైగా లంచం ఇచ్చి పని చేయించుకోవడం ఇష్టం లేనటువంటి సదరు వ్యాపారేమో మాకు ఏసీబీకి ఫిర్యాదు ఇవ్వడం జరిగిన తర్వాత మేము ఎంక్వైరీ చేసాము. ఎంక్వైరీ చేసిన తర్వాత మా ఎంక్వైరీలో నిజానిజాలను మేము పరిశీలించి ఈరోజు లంచం డబ్బులు ₹1,00,000 సదరు ఏసీటీఓ కిషోర్ గారికి ఇస్తుండగా మేము రెడ్ హ్యాండెడ్గా ఆయన పట్టుకోవడం జరిగింది. సో ఈ లంచం సొమ్ము ఏదైతే ఉందో ₹1,00,000 అతని వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నాం. అలాగే ఆఫీసులోని పలు రికార్డులని, దస్త్రాలని కూడా వెరిఫై చేస్తున్నాము. వెరిఫై చేసి కేసు అయితే నమోదు చేసుకుని సదరు ముద్దాయి అయినటువంటి కిషోర్ గారిని రేపు ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తాం.